అందరికీ నమస్తే. నిన్న రీసెంట్ గా మన బౌలింగ్ అనాలిసిస్ చేసినాం, ఫస్ట్ 7 మ్యాచెస్ లో ఎట్లుందో. ఈ రోజు కొత్తగా బ్యాటింగ్ అనాలిసిస్ చేస్తున్నాం. సి, ఓవరాల్ గా నాకు బ్యాటింగ్ యూనిట్ మీద పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. ఉన్నాయి కానీ ఆ, అంటే పెద్ద ఏం కాదు కంపారిటివ్లీ విత్ బౌలింగ్ యూనిట్. అంటే బౌలింగ్ యూనిట్ ముంచుతుంది మనం ప్రతిసారి, కానీ బ్యాటింగ్ యూనిట్ ఇట్లా సడన్ కొలాప్స్ అయింది కూడా లేదు. ఎందుకంటే ఢిల్లీ మ్యాచ్ లో చూసుకుంటే మన వరస్ట్ కొలాప్స్ లో కూడా 160 కొట్టగలిగినాం, అండ్ ఆ వరస్ట్ కొలాప్స్ లో కూడా 9 overs లో 100 కొట్టేసినాం. ఈ వరస్ట్ కొలాప్స్ లలో కూడా మనం మన బ్యాటింగ్ ఎప్పుడు హ్యాండ్ చేయలేదు. అంటే బౌలింగ్ బ్యాటింగ్ కాంప్లిమెంట్, ఇద్దరు కాంప్లిమెంట్ చేసుకోకపోవడంతోనే ఈ ట్రబుల్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా బ్యాటింగ్ లో ఒకరొకరి చరిత్ర ఏందో దిద్దాం. భయ్య కొంచెం మన పీబీటీ ఆన్ చేయి. అండ్ ఆల్సో నాకు మెయిన్ వైల్ ఇంకోటి చెప్పాలనుకుంటే ఏంటంటే, బ్యాటింగ్ మొత్తంలో ఎవరైనా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు అంటే ట్రావిస్ హెడ్ ఒక్కడే అనిపించింది. And Klassen to some extent. ఐ హ్యావ్ సమ్ కాంట్రడిక్షన్ విత్ రిజల్ట్స్ పాయింట్. సో ట్రావిస్ హెడ్ ఒక్కడే 7 matches లో 242 runs కొట్టిండు, యావరేజింగ్ 34, యావరేజింగ్ 34 అండ్ ఆల్మోస్ట్ 170 స్ట్రైక్ రేట్ విత్ 250s. నేను చెప్తున్నా, ట్రావిస్ బ్రో యూ కెన్ స్టాప్. ట్రావిస్ హెడ్ హ్యాస్ మేడ్ అ డీసెంట్ కాంట్రిబ్యూషన్ విత్ బ్యాట్. అండ్ యావరేజ్ చూసుకున్నట్టయితే 30+ ఉంది, విచ్ ఇస్ వెరీ డీసెంట్ ఇన్ T20. అంటే ట్రావిస్ హెడ్ స్టాండర్డ్ కాకపోయినా అందరితో కంపేర్ చేస్తే వెరీ డీసెంట్. అండ్ ఆల్సో ట్రావిస్ హెడ్ వెరీ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ కూడా ఆడింది. పంజాబ్ మ్యాచ్ లో వెన్ అభిషేక్ శర్మ వాజ్ గోయింగ్ ఆల్ గన్స్ బ్లేజింగ్, ట్రావిస్ హెడ్ ని మెచ్చుకోవాలి అక్కడ. ఎందుకంటే ఆ టైంలో వికెట్ ని కాపాడిండు. హీ జస్ట్ ప్లేడ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సో ట్రావిస్ హెడ్ ఇస్ ద వన్ హూ ఇస్ బీయింగ్ దట్ ఎల్డర్, హూ ఇస్ ప్లేయింగ్ దట్ ఎల్డర్ బ్రదర్ రోల్ మన బ్యాటింగ్ యూనిట్ లో. And Travis's only bad shot was the wicket ball, the shot that he hit, which he got out. Innings lo, if the Punjab innings lo చూస్తే, see, కరెక్ట్. honestly, Travis Head ది సమ్ అప్ చేస్తే నాకైతే ఒక పాయింట్ అనిపిస్తుంది. ఈ అంటే మనం ఒక బ్యాటింగ్ యూనిట్ ని ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చుట్టూతో తయారు చేసాము. అండ్ అభిషేక్ శర్మ ఈజ్ ఆల్సో ఇంటర్నల్లీ డిపెండెంట్ ఆన్ ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ తో కమ్యూనికేషన్ లోనే అభిషేక్ శర్మ పంప్డప్ ఉన్నాడు. ఎస్, నువ్వు అన్నట్టు ట్రావిస్ హెడ్ బిగ్ బ్రదర్ రోల్ అనేది పాటించి ఫిగర్స్ పరంగా ఓకే, ఒక డీసెన్సీ ఉంది. కానీ మై ప్రాబ్లం విత్ ట్రావిస్ హెడ్ ఇస్ ఫిగర్స్ చూపిస్తున్నంత ఎఫెక్టివ్ గా అయితే ట్రావిస్ హెడ్ లేడు. ఎస్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇమేజ్ హీ క్రియేటెడ్. It's not the image, it's the responsibility that he's given. ఏంటి అంటే, for me, if I see, you should either aggressively start off or you should carry your bat. When you are the Travis Head, you should either aggressively start up, or when you are to be known to be the experienced person, you have to carry your bat. Unfortunately, Travis Head any 7 games, ఈ 7 games లో 2 చేయలేదు నా వరకు. I won't expect Abhishek Sharma to carry his bat. I will expect him to go straight forward, but I don't expect him to carry his bat. Travis Head never carried his bat all through the match. Last season కూడా చేయలేడు, కానీ లాస్ట్ సీజన్స్ లో స్పార్క్స్ చూపించాడు. వికెట్స్ పడ్డా కూడా తన ఆడడం అనేది ఒక 2-3 games లో చూపించాడు. ఈసారి అది చూపించలేకపోయాడు. అండ్ ట్వైస్ ఆర్ థ్రైస్ హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ అవుట్. లాస్ట్ టైం ఎప్పుడైనా అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు ఫస్ట్, కానీ ఈసారి ట్రావిస్ హెడ్ ఇంకా ఫస్ట్ అవుట్ అయిపోయాడు, ఎస్పెషల్లీ గుజరాత్ మ్యాచ్. సో నాది ఏంటంటే, బిగ్ బ్రదర్ రోల్ నీకు ఇచ్చారు, నీ చుట్టే బ్యాటింగ్ యూనిట్ ఎంత తయారు చేసినా కూడా యూఆర్ నాట్ ఏబుల్ టు కేటర్ టు ది బ్యాటింగ్ యూనిట్ అనేది నా ఒపీనియన్. అండ్ టు అదర్ పాయింట్, హీ ఈస్ జీరో ప్రిపేర్డ్ టు ప్లే ఇన్ దిస్ స్లో కండిషన్స్. హానెస్ట్లీ హీ వాస్ థింకింగ్ హైదరాబాద్ కండిషన్స్ ఇట్లనే ఉంటాయని చెప్పి ఒక డిల్యూజన్ లో ఉన్నాడో ఏమో, కానీ ఐ రియలీ వాంట్ హిమ్ టు టేక్ అ బ్రేక్ అండ్ స్టార్ట్ థింకింగ్ దట్ ఇండియాలో ఈ కండిషన్స్ కూడా ఉంటాయి, అండ్ ఫర్ దిస్ నెక్స్ట్ 7 matches యూ విల్ హ్యావ్ దిస్ కండిషన్స్ ఓన్లీ అన్నట్టు ప్రిపేర్డ్ అయ్యి వస్తే తప్ప, ఐ థింక్ హీ విల్ నాట్ స్కోర్ another 50 if he is not prepared enough for conditions like that, which is a very harsh statement. But if he understands that the conditions are going to be slow, turny, very sloppy and unte tappa, he will not score another 50 if he starts if we have to, like, as over the years we know that he's a very good player of spin across the line gaani, spin ki especially he uses that leg side very very well. ఆర్క్ ని యూజ్ చేసుకోవడంలో ట్రావిస్ హెడ్ డస్ వెరీ వెల్.
కానీ ఐ డోంట్ నో వేర్ ఇస్ దిస్. నువ్వు చెప్పిన ఇది ఎక్కడ మిస్ అవుతుందో తెలియట్లేదు. విశాల్ బ్రో, ఎనీ కామెంట్ ఆన్ హెడ్? ఐ హావ్ నో కామెంట్స్ యాక్చువల్లీ. సో నేనైతే బేసికలీ అభినవ్ చెప్పిన పాయింట్ కి యాక్చువల్లీ వెళ్తాను నేను. ట్రావిస్ హెడ్, ఐ డోంట్ థింక్ హీఈస్ హ్యావింగ్ అ గ్రేట్ సీజన్, టు బి వెరీ ఆనెస్ట్. ఇట్స్ లైక్ అ మిడ్లింగ్ సీజన్. సో ఐ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ చూడలేదు ఇందాక షీట్ లో. సో ఫర్ మీ ఎనీ T20 బ్యాట్స్మెన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ హిస్ స్ట్రైక్ రేట్ ప్లస్ యావరేజ్ ఒక సీజన్. దట్స్ ద వెరీ సింపుల్ మెట్రిక్ టు సి. Strike rate plus average, if it's closer to 200, he's an excellent T20 batsman. Anything above 180, good. So his average is 34, 35 అనుకుందాం రౌండ్ ఫిగర్. స్ట్రైక్ రేట్ is 160, 170. సో కంబైన్డ్ గా 200 దగ్గరకు ఉంది. సో దట్స్ గుడ్. కానీ లాస్ట్ సీజన్ వాళ్ళందరూ ఇచ్చింది, అగైన్ కమింగ్ టు యువర్ పాయింట్ నౌ, లాస్ట్ సీజన్ అతను 220, 240 దగ్గర ఉన్నవి అన్ని. ఆల్మోస్ట్ అతని యావరేజ్ వచ్చేసి 60s దగ్గర ఉంది అండ్ స్ట్రైక్ రేట్ వచ్చి 200 దగ్గర ఉంది, విచ్ ఇస్ మాన్స్ట్రస్. బట్ మినిమం ఒక ఇప్పుడు మోడర్న్ డే ఐపీఎల్ ఓపెనర్ విత్ ఇంపాక్ట్ సబ్ ఒక బ్యాట్స్మెన్ అనుకుంటే, ప్రతి టీం దగ్గర 8 బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు ఓపెనర్ దగ్గర 220 ఉండాలి అట్లీస్ట్. సో ఇట్స్ నాట్ రీచింగ్ అప్ టు నార్మల్ ఐపీఎల్ స్టాండర్డ్స్. 200 కి కిందనే ఉంది, ఇంకా ఐపీఎల్ స్టాండర్డ్స్ లోనే లేదు. అండ్ ఎస్ఆర్హెచ్ మన ఓపెనర్ చుట్టూ బ్యాటింగ్ బిల్డ్ చేసుకున్నప్పుడు అతని 220 ఉండాలి అట్లీస్ట్ మినిమం. సో హీస్ నాట్ రీచింగ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ హిమ్. బికాస్ సినారియోస్ తీసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆన్ మోస్ట్ డే 6 over 60 మినిమం బేస్. ఎనీ పిచ్, ఎనీ కండిషన్ 660 ఈవెన్ ఫర్ 1 or 2 wickets ఉండాలి. మనం ఫస్ట్ 2 మ్యాచ్లు, ఫస్ట్ 3rd మ్యాచ్ 4th మ్యాచ్ కి కొంచెం కాన్ఫిడెన్స్ లో అయిపోయి అది ఇంకా డౌన్ అయిపోయింది అనిపించింది నాకు. ఎక్సెప్ట్ పంజాబ్ మ్యాచ్ వేర్ వీ హ్యాడ్ టు చేస్ 246 అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఈవెన్ దట్ డే అభిషేక్ శర్మ వాజ్ అవుట్, బట్ వీ గాట్ అ నో బాల్ దట్ డే. ఆర్ఎల్స్ ఈవెన్ ఆ రోజు కూడా మనకి మళ్ళీ ఆ 60 for 2, 60 for 3 వచ్చేది. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయి అప్పటికి హెడ్ కూడా. సో దట్స్ వాట్ వీ హావ్ టు థింక్ అబౌట్. లైక్ హెడ్ అభిషేక్ శర్మ, ఇప్పుడు హెడ్ మన బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ అతను కూడా కంబైన్స్ కూడా 200 దగ్గర లేడు. ఇంకా మిగతా వాళ్ళది లిస్ట్ లో తీసుకుంటా పోతే 150s, 140s కూడా లేవు నాకు తెలిసి కంబైన్ స్కోర్, లైక్ ద యావరేజ్ ప్లస్ స్ట్రైక్ రేట్. I feel like ante Travis Head is playing good up to his he's playing good as per me, but ante there isn't this thing called what you say taking the game away from opponents. That's what Travis Head of last year used to do. He used to take that game away from there and he used to get it to SRH side, and then he used to hit it so hard and then he used to leave it to the other batsmen. And we used to get our middle order to at least finish already the game is ours. The only thing they had to do was finish that game. Put the nail in the coffin, huh? Yeah, put the nail in the coffin. Now what happens is he's getting fumbled. Like the other teams are planning around him quite nicely. Mumbai has planned against him very well. He wasn't able to. They are exactly bowling those things exactly around his waist area where he can't hit that properly. And whatever hitting that he has done, if you have seen, they were only the straight ones. So they have planned against him very nicely, and people like the opponents are coming planning against our main batter quite nicely. It is the responsibility of our other batsmen to take that pressure off him, make sure the opponents stumble, and again give that chance to Travis Head. So our remaining batting team flaw is pressurizing on Travis Head to give us this kind of results. That is what I feel as of now. But yeah, he needs to have some good results. Like if SRH wants to succeed, the only thing that needs to happen in the batting department is our openers to succeed, or else SRH is not going to succeed at any point of time with this kind of batting lineup. See, just to add up, ట్రావిస్ హెడ్ కి ఇంకొక చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే హీఈస్ జస్ట్ గెటింగ్ స్టక్ విత్ దోస్ కర్వింగ్ బాల్స్, అంటే స్వింగ్ అవుతున్న బాల్స్ కానీ ఇవన్నీ. లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్స్ ఎప్పుడైనా సరే ట్రావిస్ హెడ్ ఇన్ ది హిస్టరీ ఎప్పుడు చూసినా సరే, ఎవర్ సిన్స్ ది మన WTC మ్యాచ్ అప్పటి నుంచి కూడా స్వింగ్ బాల్స్ కి అప్పుడు అంత టెన్షన్ పడేవాడు కాదు. కానీ దిస్ టైమ్ దట్ ప్రెషర్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు దట్ కర్వీ బాల్స్ ఇస్ కైండ్ ఆఫ్ గివింగ్ హిమ్ దట్ ప్రాబ్లం అని అనిపిస్తుంది నాకు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఏదైతే అన్కంఫర్టబుల్ లెన్స్ ఉన్నాయో, హీఈస్ నాట్ బికమింగ్ వెరీ క్రియేటివ్ దిస్ టైమ్. లాస్ట్ టైమ్ హీ వాజ్ యాక్చువల్లీ వెరీ క్రియేటివ్ వెన్ హీ వాజ్ బ్యాటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ బాల్. హీ వాజ్ యాక్చువల్లీ వెరీ క్రియేటివ్. Is it the pressure on him that he's the big brother on the unit
ఆ ప్రెషర్ వల్ల పాపం వాడు క్రియేటివ్ గా ఆడలేకపోతున్నాడు ట్రావిస్ హెడ్, లేకపోతే ఆ స్కిల్ సెట్ పోగొట్టుకున్నాడు అనేది నాకు తెలియదు. I have I one contradicting point. Okay, sorry, Achilles, go continue. on, go on, go on, go on, go Go on, on. Rajat. I mean, not exactly. I mean, I don't think he's brought down by pressure. Just one perspective. Last time, if you look at our batting lineup, only Travis Head, Abhishek Sharma, and Klaasen. They were the three reliable batsmen. NKR also came in later. I mean, he was when the Correct. series began. He was not the main batsman. Markram and Samad were not good enough to be trusted. Yeah. So it was Travis Head's responsibility. It was like Travis Head was given the responsibility. He had taken up the responsibility upon himself. Now what has happened is we have had 7 good batsmen when the season began, and we started with 286. It was kind of a complacency. Like everybody can score, everybody can are a match winner in themselves. So the Correct. responsibility sense of responsibility is not there. So everybody is just like I go and contribute. Like everybody's mindset has become such that I play a cameo and come back. That should be good enough sort of thing. So that's what hurt us in the beginning. Then after some 2-3 matches failures, we started to change our approach. Especially when we speak about NKR, we can get to more. So you can see his approach when he was the way he got out to Delhi. The first ball he faced, he wanted to hit it out of the park. Then later he tried to be very conservative, and then and whenever he's trying to accelerate, it's getting out. So that sudden change in the batting mindset has happened, and that is creating some confusion. I mean, initially it was a complete freedom kind of thing. Now each one of them has to take responsibility. There has been a role reversal. Actually, this two contradictory points are very satisfying to me, and I pretty much agree to them. అండ్ ఇవన్నీ కాకపోతే వన్ క్రేజీ థింగ్ నాకు ఏమనిపించిందంటే T20లో ఒక బ్యాట్స్మెన్ ని జడ్జ్ చేయాలంటే స్ట్రైక్ రేట్ ప్లస్ యావరేజ్ చూస్తే సరిపోతుందని. దట్ ఈస్ అన్ అమేజింగ్ పాయింట్ బ్రో. లైక్ వేర్ డూ యూ గెట్ దట్? నాకు నేను ఇప్పుడు అదే తిరుగుతుంది నా మైండ్ లో. ఫ్రమ్ వేర్ Yeah, డిడ్ యూ? that is like 3-4 years back. This was a new metric actually included by ESPN or someone. So they were rating CricBuzz, I guess. So they were rating batsmen not just by their scores, because for example, recent గా T20 నంబర్ 1 బ్యాట్స్మెన్ ఎవరైతే తీసుకుంటే ఆరన్ ఫించ్, డేవిడ్ మలన్, వాళ్ళు అసలు ఐపీఎల్ ఆడరు. వీఆర్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీగ్స్, బట్ దే ఆర్ T20 నంబర్ 1 బ్యాట్స్మెన్. బట్ their contributions there is different in a T20 aspect. So batsman's impact in a match is not just scoring 50 balls, 70 or whatever. His average should be high enough. For example, Russell తీసుకుందాం. Russell high strike rate would be like 180. 180 ఉంటుంది, average 25-30 ఉంటుంది మిడ్లింగ్. సో విచ్ ఇస్ 210 అగైన్. సో ఆ రెండు కంబైన్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ వెరీ గుడ్ ఫ్యాక్టర్ టు జడ్జ్ అ T20 బ్యాట్స్మెన్. స్ట్రైక్ రేట్ ప్లస్ యావరేజ్. సో ఏడెన్ మార్క్రమ్ అందరూ 140-145 స్ట్రైక్ రేట్ అంటారు. ఏడెన్ మార్క్రమ్ T20 యావరేజ్ వెన్ SRH బాట్ హిమ్ వాజ్ 145 అండ్ హిస్ యావరేజ్ వాజ్ 42. మళ్ళీ 180-185-190 వస్తుంది ఏడెన్ మార్క్రమ్. సో హైండ్రిక్ క్లాస్ మనం కొన్నప్పుడు కూడా అతను యావరేజ్ సమ్ 30 అండ్ స్ట్రైక్ రేట్ వాజ్ 150-180. అండ్ వీళ్ళిద్దరిని కొన్నప్పుడు సేమ్ టైం మనం నిక్లస్ పూరన్ ని కొన్నాం. సో ఈవెన్ హిస్ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ కంబైన్డ్ వాజ్ 190. సో దిస్ వాజ్ అవర్ మిడిల్ ఆర్డర్ దట్ టైమ్. So we let go Markram, we let go Puran, we still have Klaasen, but whoever is coming into the team has to satisfy 200 today, not 180. 180 was gone days. 180 was 2022, 2021, 2025 idi. So now you need at least 200, which is mandatory, because you have 8 batsmen in a team. And when I'm talking about 8 batsmen, that is the next topic. Actually, before going to any batsman, I want to touch upon one thing. If we have time, if you're done with Travis Head and Abhishek, I'll talk. So yeah, just remind me when we are done. So we'll go with Abhishek Sharma now. Abhishek Sharma, see, 7 matches, 232 runs, 33 average and 188 strike rate, which is very good. So just metrics నుంచి చూసుకుంటే, like even if you go down the line, you will see the best batsman will have the better combined score always. సో నువ్వు హెడ్ అభిషేక్ మంచి సీజన్స్ అయినాయి అని అనుకుంటున్నావు అంటే వాళ్ళ రోల్స్ పరంగా వాళ్ళకి ఆ మెట్రిక్ కరెక్ట్ గా ఉంటుంది. అభిషేక్ 188 అండ్ 33 ఉంది కదా. సో దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్, ఎందుకంటే ఒక సెంచరీ ఉంది కాబట్టి దట్ ఈస్ యాక్చువల్లీ దాన్ని ఏమంటారు మార్చేసింది ఆ మెట్రిక్. దట్ వన్ సెంచరీ ఇస్ చేంజింగ్. In fact, you can make this thing right. Abhinav just add a new column saying addition of average and strike rate.
అంటే మళ్ళీ టూ మచ్ అయిపోతుందేమో, మనం జస్ట్ ఇమాజిన్ Okay, okay, yeah, Yeah, that's afterwards. రఫ్ Let's క్యాల్కులేషన్ talk on Abhishek 188 Sharma. 220 ఉంది అభిషేక్ ది కూడా. అవును. అండ్ హీ హ్యాడ్ దట్ 1 century, సో దట్ ఈస్ యాక్చువల్లీ చేంజింగ్ అ లాట్ హియర్. సరే, సీజన్ అయితే మొత్తం ఇక్కడ వెళ్తే ఇక్కడ పాయింట్ ఉంది. 7 matches 230 runs కొట్టిండు అభిషేక్ శర్మ. అందులో 140 తీసేస్తే మిగతా 6 matches లో ఓన్లీ 90 runs స్కోర్ చేసిండు, విచ్ ఇస్ వెరీ అలార్మింగ్. Let me talk on this point. The first 5 matches, 4 matches he wasn't very, what you say. They say that he was sick too. I don't know whether he was sick or not, but he was not in a good form, and he was very much in a hurry-burry kind of thing. Every ball that he used to get, he always wants it to clear the ropes or some kind of this thing. And the major thing that happened with him was he's getting up to that pressure. What people used to do to take, what good batsmen used to do to take care of that pressure is hit in the gaps, get those ones and twos so that you'll not get into that pressure. And when you see a bad ball coming, hit it over the ropes or hit it over this thing. And I felt like he really fumbled in those first 4-5 matches. I felt like he was giving his wicket away for free, trying to go huge and making sure that he's up to that name. But in that fifth match against PBKS, he was given at the start too. He was still fumbling. I still remember talking with Abhinav saying that this guy's hitting all in the air and he might get out anytime, and that might be an issue. But once that no ball catch was done, he started playing sensibly. He started inventing new type of shots into his arsenal, especially against Chahal, where if the Chahal was bowling into his legs, he was going around the wicket and hitting it back towards the third man, and so he is now developing. And even in the last match against Mumbai Indians too, he was he is going well according to this, and I see his graph going up from now. I don't see that much of an issue. స్టార్టింగ్ లో ఇట్లున్నది ఇప్పుడు పెరిగింది. ముంబై మ్యాచ్ వాజ్ బ్యాటింగ్ పరంగా ఇట్ వాజ్ టఫ్ ఫర్ అస్. ఎందుకంటే ఫస్ట్ పిచ్ సెటిల్ అయ్యే లోపే డ్యామేజ్ ఆల్రెడీ డన్. కానీ ఆ టైంలో కూడా 40 of 28 runs 28 balls కొట్టిండంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ యాజ్ హర్ష సెడ్, ఐ అగ్రీ విత్ హిమ్. The graph is only going upwards, as I feel, and is going to have a first 500 season, I feel. I definitely feel that. See, let's not anticipate a 500 thing as of now, because I want him to go in very match by match, because all the matches that we have from now are entirely different from each and every other thing. మన గ్రౌండ్ లోనే 3 మ్యాచ్లు ఉన్నా సరే ఒక్కొక్క టీం ఒక్కొక్క ఆస్పెక్ట్ తో రాబోతుంది. ఇప్పుడు మన దగ్గర ఢిల్లీ ఉంది, నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఉంది, తర్వాత కేకే ఉంది. 3 differently functioning 3 units. So I want him to play to the situation and agree and show that aggression according to the situation. ఇప్పుడు ముంబై మ్యాచ్ లో I know they'll again go for the slower ones. They'll go again for the Yorker lengths, because that is the same thing that they have done to the CSK team. Unfortunately, it is working for them, and fortunately, I know that will break one day also, because conditions will get worse and worse. వాళ్ళు అదే ప్లాన్ చేసుకుంటూ పోయారంటే someday they have to break through it. That is the day Mumbai will again have that headache. ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి somewhere I actually think Mumbai match will be that thing. I want Abhishek Sharma to start inventing himself out of the way and start playing those shots, because I see the capability of playing those cutters rightly by Abhishek Sharma, because he slogs it rightly. He has that timing in his hand, and Hyderabad ground is kind of lucky for him in that manner. So when he will start playing those slower ones, those Yorkers rightly, probably Travis Head from the other side would be motivated, and our brother person go, okay, avutalo okadu vaadu correct ga aartunnaru kada, I will try to mimic him, or I'll try to understand the way he's kind of working it out. I will kind of stay him, I'll kind of support him. Atla aartademo. Travis Head will get more clarity upon his role అని అనిపిస్తుంది నాకు. I agree to that, and hopefully I am clearly seeing the graph is going only upwards for Abhishek Sharma. Let's not stop with 500, Akhilesh. నా ఫీలింగ్ అయితే అంటే ఇద్దరు let's not stop with the 500 run season. Yeah. I want them to score according to every match and give us match winning innings, both of them. Yeah, Both those impact. Though they might even
Even 400 season is also not an issue. Yeah, 600 season is also not an issue. I want their impact to be there. అండర్స్టాండ్. నెక్స్ట్ No, బ్యాట్స్మెన్ ఎవరు? Akhilesh, అబ్బా, before we go there, right? So regarding head and Abhishek Sharma, I'll tell one overall problem. So I think Harsha touched upon it. So we are speaking about dot balls, right? So I was just looking at statistics. It is not there in that Excel sheet, but head has dot ball percentage in this IPL is 35%. Abhishek Sharma's dot ball percentage in this IPL is 34%. I looked at the dot ball percentages of top 15 batsmen this IPL. Only Nicky Puran has equivalent 35% dot ball. Everybody else are in the 20s. Every other batsman, dot ball percentage wise. Nicky Puran is able to escape because he is able to get equivalent more number of sixes. So the number of sixes he has hit, nobody is even close to it. So he is able to have a better season. But our batsmen are not able to get as many boundaries or as many sixes and nor singles, and then hence the struggle. కరెక్ట్. Convert ఇట్స్ వెరీ your, గుడ్ పాయింట్. convert your dots into singles, convert your singles into doubles. That is the ultimate rule that we had ever since it's a very Early cricketing days. old back rule. విశాల్ బ్రో, ఈ అభిషేక్ శర్మ ట్రయల్స్ అయిపోయినాక చెప్తాను. Yeah, so just before going into like entire other batsmen, for me, one main reason the batting unit is not fun. I mean, no one, I don't think anyone has touched upon this, and it might be sounding like very funny or silly, but what I want to say is like people say that we have 7 batsmen, 7 good batsmen. Other teams have 9 batsmen. సో మన బ్యాలెన్స్ నాకు తెలిసి నాకు వర్కౌట్ అవుతలేదని నేను అనుకుంటున్నాను నేనైతే. ఐ డోంట్ థింక్ వాట్ ఎవర్ బ్యాలెన్స్ వీ హ్యావ్ ఇస్ నాట్ వర్కింగ్. Pat Cummins coming at 8, I actually don't feel it balanced. I don't feel confidence. So that actually impacts a lot. So what's happening is like, if you have 8 or 9 batsmen, you can have 3 openers. We literally have 3 openers. To be very honest, we'll be honest upon ourselves. మనం 3 openers తో ఆడుతున్నాం because we want one of our openers to go all guns blazing. We're saying అభిషేక్ శర్మ నీ వికెట్ పడ్డా పర్వాలేదు, మనం 60కి 1 ఉందాం, 60కి 2 ఉందాం అని చెప్తున్నాం అంటే we have a third opener in Ishan Kishan, to be honest. Then Nitish Kumar Reddy and Heinrich Lassen are there. They have to stabilize. If early wickets padipoyi score రాకపోతే, which happened in most games, like Lucknow game అయింది, Delhi game అయింది, most of the times they are coming at a time when team wants to play aggressive, but they cannot afford to do that with a free heart. నితీష్ రెడ్డి కానీ క్లాసన్ కానీ కొట్టలేరు అంత ఫాస్ట్ గా. సో వాళ్ళకి వెనకాల మళ్ళీ ఎవరు ఉన్నారంటే ఒక అనికేత్ వర్మ ఉంటాడు, దాని తర్వాత ప్యాట్ కమిన్స్ కనిపిస్తున్నాడు వాళ్ళకి డైరెక్ట్ గా. బికాస్ అభినవ్ మనోహర్ ఉన్నప్పుడు హీ వాజ్ దేర్ అభినవ్ మనోహర్, అండ్ అతను కూడా 7th ప్లేయరే. లాస్ట్ ఇయర్ అభినవ్ మనోహర్ ప్లేస్ లో అబ్దుల్ సమద్ ఉంటే దాని తర్వాత ఇంకా షాబాజ్ అహ్మద్ ఉన్నాడు ఇంకా. సో వీ హ్యాడ్ షాబాజ్ అహ్మద్ హూ వాస్ స్కోరింగ్ ద 50s, who was scoring the 30 extra runs, who was scoring the 50 extra runs, which was helping our bowling unit to defend it. Today, in that place, straight away we have Pat Cummins. So, కరెక్ట్. ఇంకోటన్నా జస్ట్ యాడింగ్ టు దిస్, షాబాజ్ లాంటి ప్లేయర్స్ లో మనం కమిందు మెండిస్ ని ట్రై చేసేదో ఫిట్ చేయడానికి ట్రై చేసాం కానీ కమిందు వాజ్ నాట్ ఏబుల్ టు ప్రామిస్ us ఎనీథింగ్. yeah, so again, coming to that point, I like Kamindo Mendes వచ్చి చెప్పినావు కాబట్టి చెప్తున్నా. మనం ఏం చేసినామంటే, మనం అనుకుంటున్నాం కానీ ఇవన్నీ చేసినామని, మనం అభినవ్ మనోహర్ నంబర్ 7 లో ఉన్నవాడిని తీసేసి కమిందో మెండిస్ పెట్టినాం కానీ నంబర్ 8 లో పెట్టలేదు కమిందో మెండిస్. స్టిల్ నంబర్ 8 లో ప్యాట్ కమిన్స్ ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి ఆ బ్రీతింగ్ రూమే లేదు మన బ్యాట్స్మెన్ కి. I feel that since we have got this impact player rules, we have ignored the concept of all-rounders playing. Name one such all-rounder where we can depend on. Last year, before last year, we had Washington Sundar, Shahbaz Ahmed, all these kind of. We had more number of all-rounders. If you see, now GT has the more number of all-rounders. They have gone in very cleverly, seeing that okay, we might not. They did not even play foreigners in some games. Only they have played with 3 foreigners. That's how strong they were. Because they were filled up with all-rounders, they said, okay, we can, we have around 7 to 8 people bowling for us, and we also have our batting till 9 filled up. Their middle order might look shaky, but their batting, they are compensating that with their batting depth. So Yeah, that's a very good point, Harsha. So again, when you spoke about all-rounders, I have to mention this name. This guy who I'm going to mention, he might not have done anything last year. He did decent. He did good.
but the biggest hole we actually did not fill. We actually tried to fill this guy with one player, but he is also injured. The guy is Marco Jansen. So he was there last year. He was at 8. He was opening the bowling. సో మనకు ఓపెనింగ్ బౌలర్ అవసరం పడలేదు. బ్యాటింగ్ వస్తే 10 బాల్ 15 20 18 కొడుతున్నాడు. అంత హ్యూజ్ కాంట్రిబ్యూషన్స్ లేవు. కానీ ఈ ఇయర్ మనం ఎట్లయితే టీం బిల్డ్ చేసుకున్నామో ఆ ప్లేయర్ కావాలి అక్కడ. నంబర్ 8 లో ఇంకొక ఆల్రౌండర్ కావాలి, హూ ఇస్ నాట్ ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ ని నువ్వు 8 లో ఆడిపోయగలుగుతావు, హీఈస్ వెరీ మచ్ కేపబుల్. బట్ ప్యాట్ కమిన్స్ తర్వాత హర్షల్ పటేల్ రాకూడదు, ఇంకొకరు రావాలి మళ్ళీ. సో దట్ హ్యాస్ టు ఎలాంగేట్ ద బ్యాటింగ్ ఆర్డర్. సో లాస్ట్ ఇయర్ మనకి షాబాజ్ అహ్మద్ ఆడుతున్నాడు, మార్కో యాన్సన్ ఆడుతున్నాడు, దాని తర్వాత నంబర్ 9 లో ప్యాట్ కమిన్స్ వస్తున్నాడు. ఇయర్ స్ట్రైట్ అవే వస్తే 7 or 8 డైరెక్ట్. సో బ్యాటింగ్ ఇస్ లిటరలీ ఎండింగ్ దేర్. ఇదంతా ఎందుకు మళ్ళీ అవుతుంది అంటే వీ డోంట్ హ్యావ్ అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ బౌలింగ్. దే ఆర్ ద ఆల్రౌండర్స్ హూమ్ వి ట్రస్టెడ్ దిస్ ఇయర్. దే ఆర్ నాట్ చిప్పింగ్ అప్ 4 overs or 3 overs. వాళ్ళు 3-4 overs వేస్తే అప్పుడు మనం ఆ ఎక్స్ట్రా బౌలర్ ఎవరినో ఒకటి తీసేసి, మొన్న రాహుల్ చహరో ఎవడో ఆడిండు, వాళ్ళ ప్లేస్ లో మనం ఒక అభినవ్ మనోహర్ లో పెట్టుకొని 8 లో బ్యాటింగ్ పెట్టుకుంటే దెన్ వీ విల్ హ్యావ్ గుడ్. సో ఇప్పుడు ఎంత వాళ్ళు ఏమైపోతుందంటే, వై ఐ బాట్ దిస్ అపాన్ బిఫోర్ ద నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇస్ everyone coming after Ishan Kishan is facing the heat because of this one factor is what I feel. Nitish Gani, Klassen Gani, Aniket Verma Gani, all these guys, they don't have anyone to rely upon. వాళ్ళు ఒక ఫ్రీ షాట్ ఆడి వాళ్ళ ఫ్రీ మైండ్ తోని ఒక స్లాట్ లో బాల్ ఉంది, కమాన్ లెట్స్ గో ఫర్ ఇట్, అవుట్ అయినా మన నెక్స్ట్ ఉంటారనే అంత ధైర్యం లేదు వాళ్ళకి. వాళ్ళే బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళే ఫినిష్ చేసుకోవాలి ఇన్నింగ్స్. మనలో వస్తున్నారు ముగ్గురు బ్యాట్స్మెన్లు 6 ఓవర్లు ఆడడానికి పెట్టుకున్నాం, మిగతా 14 ఓవర్లు ముగ్గురు బ్యాట్స్మెన్ల మీద దోషేసినాం. మళ్ళీ ఆ మిగతా 14 ఓవర్లు ఆడడానికి ఎప్పుడైతే మనకు 4 or 5 బ్యాట్స్మెన్ ఉంటారో, విచ్ ఇస్ వాట్ ఆల్ ద టాప్ టీమ్స్ ఆర్ డూయింగ్. పంజాబ్ బ్యాటింగ్ తీసుకో ఇవాళ టుడే, దే హ్యావ్ నంబర్ 8 నంబర్ 9 దాకా ఉంటుంది బ్యాటింగ్ వాళ్ళకి. మార్కో యాన్సన్ ఎక్కడో దిగుతాడు నంబర్ 8 లో. గుజరాత్ హర్ష అన్నట్టు వాళ్ళకి టూ మెనీ బల్క్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆర్ 50-50 ప్లేయర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఎక్కడ ప్రూవెన్ కాదు. బట్ ఎవ్రీవన్ ఇస్ డిపెండింగ్. ఎవరిని తీసుకొచ్చి పెట్టినా గానీ వాళ్ళు హిట్ అవుతున్నారు వాళ్ళైతే, ఎందుకంటే వాళ్ళకి కింద వాళ్ళకి డెప్త్ దాకా ఉంది. అక్కడ వచ్చేటోడు ఫెయిల్ అయినా వాళ్ళకి దే హ్యావ్ డెప్త్ టు కవర్ ఇట్ అప్. కేకేఆర్ హ్యాస్ ఆల్వేస్ 8 or 9 బ్యాట్స్మెన్. కేకేఆర్ ఈవెన్ 50-50 ఆడుతున్నారు బ్యాడ్ ఫార్మ్స్. అండ్ లాస్ట్ టీమ్ ఏది టచ్ అప్ చేద్దాం అనుకున్నా నేను, ఇక్కడ మిస్ అయిపోతున్నా ఎవరు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడే అభినవ్ అన్నట్టు విప్రాజ్ నిగమ్ వాజ్ అ వెరీ గుడ్ ఫైండ్ ఫర్ దెమ్, హూ ఇస్ కాంట్రిబ్యూటింగ్ విత్ బ్యాట్ ఆర్ బాల్. అశుతోష్ శర్మ నంబర్ 7 ఆడితే విప్రాజ్ నిగమ్ 8 ఆడుతున్నాడు. ఇంకా వాళ్ళకి అక్షర్ పటేల్ ఫ్లోట్ అవుతున్నాడు అక్కడక్కడ, ఆల్రౌండర్. సో దీస్ గైస్ ఆర్ ఆల్రౌండర్స్. ఆ ఆల్రౌండర్ లేకపోవడం, బ్యాటింగ్ డెప్త్ లేకపోవడం నితీష్, క్లాసన్ కి ఇంపాక్ట్ పడుతున్నారు నేను అనుకుంటున్నా. హూ ఆర్ ద మెయిన్ బ్యాట్స్మెన్. అమేజింగ్ పాయింట్, అసలు గుడ్ పాయింట్ టు కవర్. ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా ఓపెన్ చేసింది. నెక్స్ట్ మన నంబర్ 3 హైయెస్ట్ రన్ స్కోరర్ క్లాసన్. నేను లిస్ట్ పెట్టుకున్నాను. నెంబర్ 3 ఇషాన్ కిషన్. లిస్ట్ లో హెన్రీ క్లాసన్ ఉన్నారు. హెన్రీ క్లాసన్ యాక్చువల్లీ దిస్ ఈస్ అ సర్ప్రైజింగ్ స్టార్ట్. నేను హెన్రీ క్లాసన్ 210 runs కొట్టిండా అని షాక్ అవుతున్నా ఇప్పుడే. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇందాక విశాల్ చెప్పిన పాయింట్ చూసుకుంటే, స్ట్రైక్ రేట్ 160 ప్లస్ యావరేజ్ 35, మళ్ళీ 195కి వెళ్ళిపోయింది అది, విచ్ ఇస్ బిలో పార్ విత్ హెన్రీ క్లాసన్ స్టాండర్డ్స్. టుడే మోడర్న్ డే స్టాండర్డ్స్ తీసుకున్న అట్లీస్ట్ అది కైండ్ ఆఫ్ 10-15 బిలో అనుకోవచ్చు. బట్ ఐ థింక్ హి ఇస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ హీట్ యాక్చువల్లీ. హీస్ అండర్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. అదని తర్వాత డైరెక్ట్ అనికేత్ వర్మ వస్తాడు, ఆ తర్వాత డైరెక్ట్ ప్యాట్ కమిన్స్ కనపడుతున్నాడు. ఇంకా ఇదన్నిటికీ రీజన్ ఏంటంటే, మళ్ళీ నువ్వు చెప్పిన పాయింటే, ఇప్పుడు లాస్ట్ టైం హెన్రీ క్లాసన్ కి గలీజ్ స్టేజ్ లో కూడా మార్కో యాన్సన్ ఉండే. అబ్దుల్ సమద్, షాబాజ్ అండ్ మార్కో యాన్సన్ ఉన్నారు, ఇంకా ముగ్గురు ఉన్నారు. టుడే యు ఆర్ సీయింగ్ అనికేత్ వర్మ. నేను ముగ్గురు, ఈవెన్ షాబాజ్ ని కూడా తో ప్లేయర్ అని చెప్పా, బట్ ఆఫ్టర్ వికెట్ ముగ్గురు కలిపి 4 సిక్స్లు కొడతారు అట్లీస్ట్. We are not thinking of how much they can hit or what form they are in. He just has the what is a feeling inside that, okay, నా తర్వాత ముగ్గురు ఉన్నారు, కాన్ఫిడెన్స్, ఆ నెంబర్ అనేది ఉంది, నా తర్వాత ముగ్గురు ఉన్నారు, ఓకే వాళ్ళ ముగ్గురు ఎవడో ఒకటి హిట్ అయినా సరిపోతే నేను కొట్టే వచ్చి ఈసారి కొట్టాల్సినంత కొడతా. నేను మళ్ళీ చెప్తున్నా, క్లాస్ ఇన్ ఫామ్ గురించి నాకు ఎలాంటి డౌట్ కూడా లేదు. ఈజ్ ఇన్ గుడ్ టచ్. మొన్న కొట్టిన 6 కూడా సింపుల్ నీట్ గా ఆడుతున్నాడు. ఈజ్ గుడ్ టచ్. అఖిలేష్, క్లాసన్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. విశాల్ అన్న పాయింట్ క్లాసన్ కి నితీష్ కుమార్ రెడ్డికి ఇద్దరికి వర్తించేస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి గురించి కొంచెం మాట్లాడేది ఉంది ప్రాబ్లమ్స్ లో.
బట్ క్లాస్ Yeah. మాత్రం అన్న కవరప్ చేస్తాడు లిటరల్ గా. అన్న Correct. క్లాస్ పాయింట్ అండ్ ప్యాట్ కమిన్స్ పాయింట్ ఇద్దరిది కవరప్ చేస్తాడు. Correct. We actually spoke about Pat Cummins and Klassen correctly with just one perspective. Iddar points cover up చేస్తాం. Now we just have to talk about Nitish Kumar Reddy, Aniket Verma and the Ishan Kishan. అంతే. వాళ్ళు ఏం Yeah. వాళ్ళకి చేసే లగ్జరీ లేదనుకుంటున్నాను నేను. అండ్ అంతే. ఇవన్నీ మనం మర్చిపోయే విషయం ఏంటంటే క్లాసన్ కేమ్ ఇన్ విత్ ప్రైస్ ట్యాగ్ ఆఫ్ 23 crores. అతనికి తక్కువ ప్రెజర్ లేదు సీజన్ స్టార్టింగ్ లో. ద మూమెంట్ హీ కేమ్ ఇన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యు ఆర్ ద కాస్ట్లెస్ ఫారినర్, యు ఆర్ వాట్ ఎవర్, నువ్వు 23 కోట్లు పెట్టుకున్నావు, నువ్వు 500 రన్లు కొడతావా, నువ్వు అది అంటారు. వీ జస్ట్ బాట్ హిమ్ ఫర్ ద ఇంపాక్ట్ హీఈస్ గివింగ్, హీఈస్ ట్రైంగ్ టు గివ్ ద ఇంపాక్ట్. బట్ ఇవాళ ఒక స్పిన్నర్ వచ్చి అతనికి షార్ట్ బాల్ వేస్తే స్పిన్నర్ ని క్లాసన్ ఎన్ని సిచ్యువేషన్ కొట్టేస్తాడు, కానీ ఇవాళ భయపడుతున్నాడు. బికాస్ క్లాసన్ ఒక చిన్న లీడింగ్ ఎడ్జ్ కూడా బౌండరీ దగ్గర క్యాచ్ అయిపోతే క్లాసన్ తర్వాత ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ వచ్చి ప్యాట్ కమిన్స్ ఏం ఫ్రీగా ఆడగలుగుతాడు, ఆడలేడు అతను. అతనికి 5 బాల్ ఇచ్చి 20 కొట్టు బ్రో అంటే కొడతాడు ప్యాట్ కమిన్స్. నువ్వు 18 బాల్ ఆడి నువ్వే ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తూ నువ్వే 40 కొట్టంటే ప్యాట్ కమిన్స్ ఏం కొట్టాలి, మళ్ళీ బౌలింగ్ వచ్చి ఏం చేయాలి, కెప్టెన్స్ ఏం చేయాలి. కరెక్ట్. చలో Yeah, నెక్స్ట్ and Ne- that ne- okay, yeah, we can go on to the next one. Visual One was- example. No, one example of the heat which Klassen is facing is he played 5 dot balls to Will Jacks when he came in. That exactly what I was saying about spinner Yes. को पैट कमिंस कभी आएगा ना तो he doesn't even consider them as bowlers. Yeah. Pat Cummins is like, these guys are giving me throwdowns, let me just send into the crowd or Actually, something. And that too 5 2000 consecutive dot balls. Yeah. రిజుల్ And, 2024 క్లాస్ ఉంటే వాంకడే బయటికి కొడుతుండే విల్ జాక్స్ ని. Wankade, the balls would disappear out of the stadium. five I don't think he'll play five तो नहीं खेलेगा. 2, 1, 2, max 3. Fourth ball is 6 definitely. Yeah, and I feel like this is the reason we are getting, see, except for that PBKS match, Punjab Kings match, which is like, we can say it as an odd one out because of Abhishek Sharma's excellence. Other than that, from the first match, SRH 286 for 6. That has to be a proper, okay, మనం 6 ఆడాల్సిన వాళ్ళు 5 ఆడాల్సిన 5 ఆడారు. దాని తర్వాత 190 for 9, 163 all out, 120 all out, 152 for 8. Every first మన పవర్ ప్లే లోనే if we are going on that hitting pattern, 3 wickets, 2-3 wickets are getting finished in under 9 overs. And then remaining 11 overs, we have these many people playing, and they are under heavy pressure. And they can't hit, and they're getting out, and that's why we aren't able to even finish the overs too. So కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే మనం మేజర్లీ ఇంత టైం తీసుకోవడానికి రీజన్ మనం మెయిన్ పిల్లర్స్ ని కవర్ చేసినాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ హెన్రిక్ క్లాసెన్. సో రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ గురించి పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు, బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ కాంట్రిబ్యూషన్స్ కంపారిటివ్లీ. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్, ఓకే, యాక్చువల్లీ Aniket Verma is the 4th highest run scorer for SRH. కానీ మనం మాట్లాడాల్సింది ఇషాన్ కిషన్ గురించి. Aniket, I would request, let's talk at the last. yeah, Let's go Ishan and Nitish. పర్ఫెక్ట్. సరే ఇషాన్ కిషన్ గురించి చూసుకుంటే ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ 170, కానీ యావరేజ్ 27. 197 ఉంది, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు విశాల్ చెప్పిన స్టాండర్డ్ కి గుడ్. 200, 210 తీసుకుంటే విశాల్ చెప్పిన స్టాండర్డ్ కి వెరీ గుడ్. కానీ Power play లో ఆడుతున్నాడు అంటే 220 కావాలి, బట్ నియర్ టు 200 ఇస్ ఆల్సో గుడ్. మీరు చెప్పిన దానికి ఓకే. టోటల్ గా చూసుకుంటే 138 రన్స్ ఉన్నాయి. ఆ ఒక్క సెంచరీ తీసేస్తే, సెంచరీ అయితే 104 కొట్టినాడు, 106 కొట్టిండు. అంటే 138 లో 106 తీసేస్తే 32 runs in the next 6 matches. 32 runs in 6 matches. 36 runs maybe. 36. అదే వాట్ ఎవర్. అంటే మీరు చెప్తున్నా కరెక్ట్, విశాల్ చెప్పింది కరెక్ట్. వాట్ ఎవర్ 32 of 6 matches అనేది బ్యాట్స్మెన్ కింద కూడా కన్సిడర్ చేయకూడదు. ప్యాట్ కమిన్స్ ఎక్కువ రన్లు కొట్టింటాడు నాకు తెలిసి. 100%. ఒకసారి లేదు, ప్యాట్ కమిన్స్ ఓపెన్ చేయి. ప్యాట్ కమిన్స్ పెట్టు. 64 in 7 matches. 6 innings, which is double than Ishan Kishan. And in that first innings, Pat Cummins did not play. He played, First match. but he gone for a duck, I guess. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్డ్లీ లాస్ట్ ఓవర్ వచ్చినా కౌంట్ అయిపోతుంది ప్యాట్ కమిన్స్ ది. సో
నాలుగో 5 ఇన్నింగ్స్ లో 60 రన్లు కొట్టిండు, విచ్ ఇస్ డబుల్. అండ్ సి మనము సీజన్ స్టార్టింగ్ లో ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, బికాస్ ఇషాన్ కిషన్ హ్యాడ్ ఎ పాయింట్ టు ప్రూవ్, లైక్ బికాస్ హీఈస్ డెస్పరేట్ టు కమ్ బ్యాక్ టు ద ఇండియన్ సైడ్. నేను చెప్తున్నా, ఇప్పుడున్న ఇండియన్ సైడ్ కి ఓపెనర్ గా రావడం అనేది నియర్ టు ఇంపాసిబుల్ ఒక ప్లేయర్. ఎందుకంటే నీకు రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, నువ్వు చెప్పేది ఎవరు ఆడట్లేదు. అభిషేక్ శర్మ, నువ్వు చెప్పే అభిషేక్ శర్మ ముగ్గురు, ఉన్నాడు. నువ్వు Sorry, చెప్పిన bro. ముగ్గురు బ్యాకప్స్ ఆల్రెడీ. బ్యాకప్స్ ఎగ్జాక్ట్లీ. అంటే నేను శుభ్మన్ గిల్, competition గురించి Yeah, చెప్తున్నా. గిల్ అండ్ that's- అభిషేక్ శర్మ. స్టార్ట్ సంజు- సంజు అండ్ అభిషేక్ శర్మ ఆర్ ఓపెనింగ్ రెగ్యులర్లీ. సరే, Yeah. ఇట్లా T20 లో చూసుకుంటే సంజు, అభిషేక్ ఓపెనింగ్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ బ్యాకప్స్, జైస్వాల్. జైస్వాల్. యశస్వి జైస్వాల్. ఇంకా యశస్వి జైస్వాల్ మనం కన్సిడర్ కూడా చేయట్లేదు, అండ్ ఈస్ అ టాప్ ప్లేయర్. అంటే ఇంత కాంపిటీషన్ లో నువ్వు ఒకవేళ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఏ లెవెల్ సౌండ్ చేయాలి? ఆరెంజ్ క్యాప్ కి తగ్గొద్దు. అట్లీస్ట్ 400 to 500 రన్ ఈజీ కావాలి. దట్ ఇంపాక్ట్ మస్ట్ బి దేర్. యాక్చువల్లీ నేను చెప్తున్నా, ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టినప్పుడు ఇది ఇషాన్ కిషన్ ఈస్ గోయింగ్ టు మేక్ అ స్టేట్మెంట్ అని అనుకున్నా. బట్ దట్ ఈస్ టోటల్ డిసప్పాయింట్మెంట్ నెక్స్ట్ 6 innings లో. లైక్ సరే పోనీ టఫ్ పిచ్ లో అవుట్ అయ్యిండు అది ఇది అని చెప్పుకున్నప్పుడు దర్ ఈస్ నో పాయింట్. See, I have an issue that Ishan Kishan tough pitch లో అవుట్ అయ్యిండు అంటే there's not this thing that bowlers are bowling pretty good ball and then he's getting out. It's always his mistake. That too very silly mistake. In the second match, LSG match, the ball was going wide. He wasn't. He should not do anything to it. He touched it. Okay, bad luck అనుకుందాం. Okay, next last match century కొట్టింది. This is తగిలింది అనుకుందాం. But after that, every other innings, just make that ball wide. Just make that ball wide and make it slightly swing towards the outside. He hits the ball and it directly goes into the fielder's hand. Nowhere else. యాక్చువల్లీ దిస్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి సీరియస్ ఇష్యూ. ఎందుకంటే 6 innings లో 30 runs స్కోర్ చేయడం ఇస్ వెరీ కన్సర్నింగ్ అండ్ వెరీ అలార్మింగ్. నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఈశాన్ కిషన్ విషయంలో యాక్చువల్లీ వాడు స్లోవర్ వన్స్ ని ఆడడానికి ఏదైతే ఇప్పుడు ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫస్ట్ మ్యాచ్ నుంచి యార్కర్స్ వేయడం స్టార్ట్ చేశారు, స్లోవర్ వన్స్ వేయడం స్టార్ట్ చేశారు. 287 మనం ఆ ఫస్ట్ మ్యాచ్ లో కొట్టినప్పుడు ఇట్ వాస్ నాట్ దట్ సడన్ గా వీళ్ళందరూ వచ్చేసి యార్కర్లు వేస్తున్నారని కాదు. ఫస్ట్ మ్యాచ్ నుంచే మనకి యార్కర్స్ అండ్ స్లోవర్ వన్స్ వేయడం స్టార్ట్ చేశారు అన్కంఫర్టబుల్ లెన్స్ లో. We kind of pulled it out in the first match. Why are we not able to pull it out in other matches? Because Ishan Kishan knows to place those balls. Unfortunately, మనం ఏదైతే రూల్ ఏదైతే అన్నామో దట్ క్లాస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ వీళ్ళందరికీ వెనకాల చూస్తే ఎవరు లేరు అని అన్నారు చూడు. ఈశాన్ కిషన్ కి కొండ వెనకాల ఉంది, వాడు వెనకాల. వాడు యాక్చువల్గా ఆలోచిస్తే హీ హాస్ నో ప్రెషర్. హీ హాస్ a mountain in front of him, he has a mountain on the other side. రెండు సైడ్లు ఇట్లా పోలేసుకొని ఉయ్యాల ఆడుకుంటూ కూర్చోవచ్చు వాడు. వాడేం చేస్తున్నాడు అని అంటే వాడిలో స్లోవర్ వన్స్ ని, యార్కర్స్ ని, దేర్ వాజ్ 630 హిట్ అవుట్ ఆఫ్ అవేష్ ఖాన్ ఎవరో ఇట్లా తుషార్ దేశపాండే వంగి కింద ఇట్లా స్వీప్ కొట్టాడు, స్వీప్ ని. సో యూ కెన్ ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ షాట్స్. యూ హ్యావ్ బౌండరీస్ దట్ ఆర్ very comfortable enough to clear for you. It's just that you do not want to put in pressure. This is a classic case of Ishan Kishan who has a point to prove and is not interested to prove. It's like నీ దగ్గర capability ఉంది, నీ దగ్గర ఆపర్చునిటీ ఉంది, నీ దగ్గర కన్సిస్టెంట్ స్లాట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక మ్యాచ్ రేపు ఆడకపోతే నేను తీసేస్తామని లేదు మా దగ్గర, నేను ఖచ్చితంగా పెడతామన్నట్టే ఉంది. Like it's very unfortunate that Atharva Thayde and Baby have to sit out and give Ishan Kishan their preference. But still, despite this performance also, I'm pretty sure he's going to sit in the next match, play for SRH, despite all these negative performances. You're not being removed from your slot. Why are you just being so careless and just reckless, careless, no gratitude for the opportunity? You are just nothing. You're just nothing. Literally, I can use the point, you're exploiting us. You're exploiting the tendencies that we gave you. I can use the word exploit. If I'm and wrong, Nikoti, I want to address this.
ఆ ముంబై మ్యాచ్ లో స్టంప్ అవుట్ ఇస్ ద సిల్లియెస్ట్. నీకు ఆ సిఎస్ దానిలో విషయం చెప్తాను నీకు. 5th లైన్ లో బాల్ వేస్తే వీడు 4th లైన్ లో స్టంప్ అవుట్ ఎందుకు అవుతున్నాడు? సో 3rd స్టంప్ లో ఎందుకు అవుతున్నాడు స్టెప్ అవుట్? అందులో వాడికి డీప్ కవర్స్ ఉన్నాడు. సో వాడు కరెక్ట్ క్యాల్కులేట్ చేసుకొని అలా కొడితే వాడు డీప్ కవర్స్ కొడతాడు. అట్లా ఇప్పుడు 3rd స్టంప్ నుంచి వెళ్ళి కొడితే డీప్ కవర్స్ వస్తాడు. నువ్వు 4th స్టంప్ పెట్టుకుంటే నీకు ఎక్స్ట్రా కవర్స్ లో కొట్టొచ్చు. బేసిక్ ఇట్లా ఫీల్డ్ సెట్ చూసుకొని నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్కలో విల్ జాక్స్ ప్లానింగ్ చేయడం అనేది ఫస్ట్ జోక్. విల్ జాక్స్ ప్లాన్ చేయడం నేను అశ్విన్ కి ప్లాన్ చేస్తున్నావు అంటే అన్న నీ మీద 15 ప్లాన్లు వేసుకొని వస్తాడు కాబట్టి నువ్వు 16వ ప్లాన్ ఆలోచించాలి. ఇదేదో చెస్ గేమ్ అని అనుకోవచ్చు. విల్ జాక్స్ ఒక్క ప్లాన్ కూడా వేసుకొని రాడాడు. వికెట్ టు వికెట్ వేస్తా, కొంచెం అటు ఇటు అలా తిప్పుతా, అదే వేస్తాడు విల్ జాక్స్ అయితే. నీకు విల్ జాక్స్ వికెట్ కూడా వేయలేదు ముంబై మ్యాచ్ లో. విల్ జాక్స్ వికెట్ కూడా వేయలేదు. బ్రో లిటరలీ కరణ్ శర్మ ఇంజురీ అని బౌలింగ్ చేసిండు బ్రో. ప్లాన్ కూడా కాదు, వాడికి మ్యాచ్ లో బౌలింగ్ చేస్తాడని కూడా తెలియదు. అది వాడికి అప్పటికప్పుడు పిలిచి బ్రో మా చేయి తిప్పేటాడు ఒకటి ఇంజురీ అయ్యిండు, నువ్వు చేయి తిప్పు అన్నాడు అంతే. అంతే వచ్చి బాల్ తిప్పిండు. సో కీప్ ద ప్లాన్ అసైడ్, హీ వాస్ నాట్ ఈవెన్ బౌలింగ్ ఇన్ ద మ్యాచ్, హీ జస్ట్ కేమ్ అప్ డైరెక్ట్లీ. మనకి సేమ్ ఎట్లయిందంటే జీటీ Because మ్యాచ్ కరణ్ శర్మ జీటీ కరణ్ మ్యాచ్ శర్మ was injured అంతే. See, I just want to ask him one question. Are you here to exploit opportunities or are you here to prove yourself? If you want to exploit opportunities, please get out. I will use the word get out. నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఇషాన్ కిషన్ తో పాటు శ్రేయస్ అయ్యర్ కి కూడా ఇద్దరికి ఒకేసారి బొక్క పడ్డా సెంట్రల్ కాంటాక్ట్. శ్రేయస్ అయ్యర్ ఆఫ్టర్ దట్ కాంట్రాక్ట్ టర్మినేషన్ he won IPL, he won దులీప్ ట్రోఫీ గెలిచిండు, and he won T20 World Cup and he won IPL, and he made a terrific contribution in 2023 World Cup. ఇంత సౌండ్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. 2024 Champions Trophy 25 Champions Trophy he was not even in the squad. Virat Kohli Not T20 World Cup. Virat Kohli injury అవ్వకపోయి ఉంటే he was not even in the squad 11 playing 11. విరాట్ కోహ్లీ ఇంజూర్ అవడం వల్ల ఇంగ్లాండ్ మ్యాచ్ లో అతను వచ్చి ఆడడం వల్ల he forcefully, అంటే no one was gonna get him, he forcefully broke the door and got into the team. ఆ లెవెల్ నేను ఏమంటున్నానంటే నీకు ఒక అరే నీ కాంట్రాక్ట్ పోతుందిరా, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అబౌట్ టు హ్యాపెన్ అన్నప్పుడు ఆ లెవెల్ సౌండ్ చేయాలి. బట్ వచ్చిన దాన్ని నేను ఎట్లా తోసేసుకుంటాయి అంటే నేను అదే మరి డోర్ దోసుకునేంత అవసరం కూడా లేదు. జస్ట్ ఇషాన్ కిషన్ ఆడినా చాలు, అది కూడా లేదు ఇక్కడ. అంతే అన్న. ఇప్పుడు see, that's the whole thing. ఇప్పుడు నీ దగ్గర కేపబిలిటీ లేదా అంటే I can tell you 5 instances in that 100 matches where that is the same kind of bowling you're getting in the other 6 matches and you're not able to play. నేను అక్కడ దాకా కూడా పోను. ఫర్ మీ హీఈస్ మోర్ టాలెంటెడ్ దెన్ మెనీ అదర్ బ్యాట్స్మెన్ విచ్ స్టార్టింగ్ విత్ రిషబ్ పంత్ కంటే ఎక్కువ స్కిల్ టాలెంట్ ఉందని నేను అనుకుంటున్నా. కానీ రిషబ్ పంత్ దగ్గర ఉండే గ్రిట్ డిటర్మినేషన్ లో 10% వీడికి ఉండింటే వేరే ఉండే సిచ్యుయేషన్. 360 degrees ప్లేయర్ అన్న వీడు. అదే అంటున్నా, టాలెంట్ వేరే, గ్రిట్ అండ్ డిటర్మినేషన్ దట్ యు వాంట్ టు స్కోర్ రన్స్, ద హంగర్ యు వాంట్ టు స్కోర్ రన్స్. ఆ హంగర్ కావాలి ఫస్ట్. నీకు శుభ్మన్ గిల్ దగ్గర టాలెంట్ ఉంటది కానీ హంగర్ జైస్వాల్ దగ్గర కనపడుతుంది, జైస్వాల్ కళ్ళల్లో ఉంటది. శుభ్మన్ గిల్ దగ్గర స్కిల్ ఉండొచ్చు, వీడి దగ్గర హంగర్ ఉంటది. రన్లు కొట్టాలి తలో కాలో ఇరిగినా పర్లేదు నేను రన్లే కొడతా అంటాడు జైస్వాల్ గారు. అది రిషబ్ పంత్ దగ్గర ఉంటుంది. నేను మ్యాచ్లు గెలవాలి ఉంటుంది రిషబ్ పంత్ దగ్గర. వాట్ ఎవర్ ఐ వాంట్ విన్ ద గేమ్ అనుకుంటాడు. ఇషాన్ కిషన్ గారి దగ్గర ఎంత టాలెంట్ ఉందంటే వాడి టాలెంట్ 20-30% కోసేసినా కూడా స్టిల్ హీ లవ్ మోర్ టాలెంట్ దెన్ ఆల్ దీస్ గేమ్స్. అంత టాలెంట్ ఉంది వాడి దగ్గర. ఆడే షాట్స్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 18-19 వర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఒక ట్రాఫిక్ 11 మ్యాచ్ ఉంటుంది, ఒకటి 125-140 కొడతాడు. ఆ రోజు వాడు ఆడేది బుమ్రాని, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా ఇట్లాంటి లెజెండరీ గన్ బౌలర్స్ ఆడుతుంటాడు. వాళ్ళు అసలు బౌలర్లే కాదు, నెట్ బౌలర్ అంటే కొడతాడు వాడిని. ఆ రోజు వాంకెడలో సెకండ్ టియర్ లో పంపిస్తాడు ఆ మ్యాచ్. ఆ రోజే కృణాల్ పాండ్యా భయ్య బౌన్సర్ వేస్తాడు. I have this. See, SRH was always wanting ఇషాన్ కిషన్ వెనకాల పరిగెడుతుండే. వెన్ ఎవర్ ఇషాన్ కిషన్ వాజ్ ఇన్ ఆప్షన్, SRH వెనకాల పరిగెడుతుండే. ముంబై SRH ఫైట్ అవుతుండే. మన దగ్గర అంత బడ్జెట్ లేకపోతుండే, ముంబై ఎట్లనే తీసుకోవాలని తీసుకుంటుండే. సో దాట్స్ హౌ మచ్ రెస్పెక్ట్ వీ హ్యాడ్ టువర్డ్స్ హిమ్. That's how much this thing we value him. Wantingness. You always wanted him. We valued him that much. And even he knows that. All he needs to do is
he has a nice support. వెనకాల ఎవరు ఉండాలో వాళ్ళు ఉన్నారు, ముందర ఎవరు ఉండాలో వాళ్ళు ఉన్నారు. He has a nice support. Just utilize that opportunity. Just as of now, even now, even if anyone says, okay, Ishan Kishan needs to be out of the squad, like release him next year, I would say no. If he gets that, if he gets that determination, I guess he will still be very perfect in the order. And I rest the case. యా ఐ వుడ్ జస్ట్ సే 7 మ్యాచెస్ అయినాయి కాబట్టి బ్యాడ్ గా ఆడింది, కొన్ని బ్యాడ్ షాట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ లక్స్ కూడా ఉన్నాయి. బ్యాడ్ లక్ కూడా జరిగింది, బ్యాడ్ షాట్స్ ఉన్నాయి. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్. 7 మ్యాచెస్, లెట్స్ సీ అనదర్ 5 or 6 బికాస్ మనం వి వాంటెడ్ హిమ్ ఆల్వేస్. సో లెట్స్ జస్ట్ అండ్ హోప్ హీ గెట్స్ కమ్స్ బ్యాక్. అతను ఆడే షాట్స్ గ్యాప్స్ లో పోతే 4 వెళ్తాయి, అంత మించి ఏం చేయలేము మనం. I think he's the missing piece in that bat. And the moment he starts performing, probably every other problem in our team will get subdued. The moment he starts performing, Yeah. Nitish Reddy class and 7th or 6th over లో రావడం బదులు 9th and 10th over లో రావడం స్టార్ట్ Not అవుతుంది. even 9th and 10th. Game changes. They'll come in 12th. 11th. I'm saying Even 9th and 10th is fine. 11th 12th లో వచ్చినా కూడా నితీష్ అండ్ క్లాసన్ will play till that 16th over. One of them will get out అయినా కూడా అనికేత్ వర్మ can come in and then they can say, okay, ఇప్పుడు నాకు వెనకాల కొట్టడానికి ప్యాట్ కమిన్స్, ఓకే తక్కువ ఓవర్లు ఉన్నాయి, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, నేను కొడతా. అట్లా పవర్ ప్లే లో క్లాస్ వచ్చేస్తే కుదరదు ప్రతిసారి. అదే ప్రాబ్లం. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇషాన్ కిషన్ ఇస్ క్రియేటింగ్ అక్కడ. అదనమాట. సో హోప్ఫుల్లీ హీ పర్ఫార్మ్స్ వెల్. ఇంకా ఏమంటారు, మొత్తము హోప్ వదిలేసినామని నేనైతే చెప్పను, బట్ వీ స్టిల్ డూ హ్యావ్ హోప్ ఆన్ ఇషాన్ కిషన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేయర్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ నితీష్ రెడ్డి. 6 innings, 131 runs, and average of 21. ఇది చాలా అలార్మింగ్ థింగ్ ఏంటంటే స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ ఇట్స్ లైక్ 130 కూడా అవ్వట్లేదు రెండు కలిపి. 134, 121 and strike 140 rate. అసలు వన్ డే లో ఉంటుంది ఈ కాంబినేషన్. Strike rate is 113. It's one of the lowest strike rates in IPL. 2025 IPL. Yes. 2025, yeah. See, Nitish Kumar Reddy, the promise that he showed us last year, this is exactly what he's doing today. But I can promise you one thing about this boy is, కొడుకు మాత్రం వికెట్ ఇవ్వట్లేడు. వాడే వికెట్ ఇచ్చొస్తున్నారు తప్ప కానీ nobody is able to take his wicket. Nobody is able to bowl that brilliant ball to him and take his wicket. He is proving his mettle so hard that వికెట్ నేనే ఇచ్చిపోతా కావాలంటే, కానీ నువ్వు మాత్రం నా వికెట్ తీసుకోలేవు. You ball anything. Like I was seeing the most brilliant bowling from Sai Kishore, and he was just scratching his head. The guy who's 6 feet 4 inches or 6 feet 6 inches is trying to bowl each and every ball to Nitish Kumar Reddy, and Nitish Kumar Reddy has answers for every ball. He's like blocking everything. Sai Kishore took the wicket of Klassen, when a spinner taking a wicket of Klassen. That's how tough he was, Sai Kishore, in that match. And Nitish Kumar played him perfectly. But the problem is that he's not giving his wicket, but in the pretext of hitting it out of the ground, in the pretext of hitting it very hard or whatever it is, he's unable to connect it properly and is getting frustrated very bad. I have seen it directly in the LSG match. I was in the match. The level of frustration that he was in. ఏది టచ్ చేసినా కానీ అరే ఇటో పోతుంది అటో పోతుంది, ఇట్స్ నాట్ మిడ్లింగ్ ప్రాపర్లీ, ఇట్స్ నాట్ దిస్ థింగ్ ప్రాపర్లీ అని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి హీఈస్ గివింగ్ హిస్ వికెట్ అవే. So what I want to say something about Nitish Kumar Reddy is, he's taking too much into his head. Like, Yeah. you know, see sometimes ఏమవుతుందంటే సచిన్ టెండూల్కర్ ఒక దగ్గర చెప్తాడు అనమాట, ఇవన్నీ వర్కౌట్ కానప్పుడు వెళ్ళి రంజీ ఆడుకో. ఎందుకనంటే రంజీలో నీ నుండి ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఏమి ఉండదు, జస్ట్ యూ బ్యాట్ బాల్ రన్స్ అంతే, సింపుల్. అంటే టూ మచ్ కాంప్లికేటెడ్ చేసేస్తున్నాడేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ SRH కాంటెక్స్ట్ లో చెప్పాలంటే అఖిలేష్, ఇట్స్ జస్ట్ బికాస్ ఈశాన్ కిషన్ ఇస్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫాలోయింగ్ ఇంటూ, అంటే కొంచెం వీడి బుర్రలోకి వెళ్తుంటే ఇంకో 10% ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ మీ ఐ సీ దట్ ఫ్రస్ట్రేటెడ్ Nitish Kumar Reddy because he knows that he has so much of hopes. People have so much of hopes on him. అందరు ఇప్పుడు నితీష్ ని పీకే అని అంటున్నారు. అరే నువ్వు పీకితే నీకు అర్థం కావట్లేదు. నితీష్ కుమార్ రెడ్డిని ఒక కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో పెట్టు, వాడు మామూలోడు కాదాడు, వాడు వికెట్ ఇవ్వట్లేడు, మీకు అర్థం కావట్లేదు ఈ విషయం. హీఈస్ లైక్ అ రెడీ రాక్ దేర్, బట్ he's trying to suck in pressure from Klassen. He's trying to like manage the collapse there. He's trying to do hundreds of things at the age of 22.
అండ్ పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ మనీష్ పాండే ఆఫ్ SRH 2020 అవి అంటారు, వేరే ఏదో పేరు పెట్టి పలుకుతున్నారు, బ్యాన్ నితీష్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఒక 22 years old గై మీద యూ పుట్ a ton weight and you expect him to perform 60s 70s every match. I want some kind of mercy on that boy. కొంచెం వాడి Yeah. ప్రెషర్ తీసుకోండి అయ్యా. అండ్ ఓన్లీ పర్సన్ హూ కెన్ టేక్ హిస్ ప్రెషర్ ఇస్ ఈశాన్ కిషన్, I guess, unfortunately. yeah, that's the result of what basically fans have done and what the people have done. Antaganam ante we have hyped him up in so much level that he himself cannot handle that thing. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ నుంచి ఫస్ట్ కొంచెం బయటికి వచ్చేసేసి, నన్ను ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఆడాల్సింది క్రికెట్, నేను ఆడేది ఇది, ఆ తర్వాత వచ్చినంత తర్వాత చూసుకుందాం. అదొక్కటే అది చూసుకుంటే. అండ్ ఐ నో దిస్ ప్రెజర్, ఈ ప్రెజర్ అనేది ఉంటుంది. అండ్ దేర్ ఆల్సో హీస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ అన్ ఇంజరీ. అండ్ ఈవెన్ ఐ డోంట్ నో వై హీఈస్ నాట్ బౌలింగ్. దెర్ మైట్ బి అన్ ఇష్యూ దేర్. ఇఫ్ హీ బాల్స్, ఐ ఓన్లీ వాంట్ వన్ థింగ్. He gets back to bowling for us, and that will have a huge good impact on Indian team too, and he can be another Hardik Pandya for us. ఎగ్జాక్ట్లీ సి ఒక మంచి పొజిషన్ లో పెడితే నితీష్ కుమార్ రెడ్డి కెన్ ఆల్సో బి అన్ ఎక్స్ప్లోజివ్ గై. డెఫినెట్లీ అగ్రీ టు దట్. ఇంకా వన్ ఫైనల్ బ్యాట్స్మెన్ వీఆర్ గోయింగ్ ఇస్ అనికేత్ వర్మ. అండ్ ఇంకోటి, అనికేత్ వర్మ కాకుండా ఏ బ్యాట్స్మెన్ గురించి ఎవరి గురించి మాట్లాడినా తప్పే, అది మన ఎక్స్పెక్టేషన్. అది ఎందుకంటే ప్యాట్ కమిన్స్, కమిన్స్ మెండిస్ వీళ్ళందరి నుండి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఎంత వచ్చినది మన ఎక్స్ట్రా మనీ కిందనే కన్సిడర్ చేయాలి. Yeah, let me start on Aniket Verma. He has an average of 31 and a strike rate of 187. Almost 220. This is the kind of batsman that Vishal was talking of. విశాల్ బ్రో, నువ్వు చెప్పిన స్టాట్స్ ఇడికి ఒక్కడికే ఉన్నాయి మొత్తం. అండ్ అనికేత్ వర్మ is the least person we expect from SRH to have this stats. And I very much congratulate SRH scouting team on this. He hasn't played Ranji, he hasn't played anything apart from Madhya Pradesh T20 League. But apart from that, he has been scouted very well. They went on him directly. ఒక సెకండ్ కూడా ఆగలేదు. అనికేత్ వర్మ అంటే ఫస్ట్ చేయి లేపేశారు. We were that desperate on him, and he was very much talented. నేను ఒకటి చెప్తా, అబ్దుల్ సమాద్ని ఎట్లుండాలి అని ఊహించుకున్నాము, అనికేత్ వర్మ అట్లా తయారైంది. అలా ఉన్నాడు. వాడు ఇయర్ అట్లే ఉన్నాడులే అబ్దుల్ సమాద్ ఇయర్ అంటే మనకి హ్యాండ్ ఇచ్చాడు కానీ పర్లేదులే, ఇట్స్ ఓకే. మనోడే కదా, మనోడిపై బయటికి వెళ్ళి ఆడినా కానీ SRH తీసుకొచ్చింది అంటారులే, చాలు అంతే. అయితే అనికేత్ వర్మ తర్వాత ఒక స్టాట్ చూసింది ఏంటంటే, నేను ఎవ్రీ 6th బాల్ కి ఒక 6 కొడుతున్నాడు యావరేజ్ గా. అంటే ప్రతి ఓవర్కు 6 పడుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ స్టాట్. ఎందుకంటే T20లో కావాల్సింది అదే. నీకు ఓన్లీ 10 balls ఆడి 5 6s కొట్టినా, ఒక 20 balls ఆడి 30 runs చేసినా అదే ఎక్కువ. సో ఓవర్కి ఒక 6 ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అనికేత్ వర్మ ఇస్ డూయింగ్ ఎ టెరిఫిక్ జాబ్. ఆ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, నేను చెప్తున్నా, ఒకవేళ వాడు లాయల్ ఉండి మనకు సార్ట్ అయితే ఇంకో 10 years ఈజీగా సార్ట్ అవుతుంది చెప్తున్నా. 10 years ఆ లెవెల్ he can be that ఒక సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ రాహుల్ తెవాటియా గానీ, రింకు సింగ్ గానీ, ఈ లెవెల్ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, వీ కెనాట్ జడ్జ్ హిమ్ టు బి ద 10 years డౌన్ ద లైన్ పర్సన్, బికాస్ నేను ఇప్పటి వరకు జరిగిన దానిలో నెక్స్ట్ 7 matches కి కొన్ని ఇష్యూస్ సార్ట్ అవుతే, I just want to look into this guy for the next 7 matches because we have head-to-head situation now, and I want to see how does he perform. ఈ 7 matches లో మనోడి ఇంప్రెషన్ బట్టి I can tell you, we can go for him for the next 10 years అంతా కూడా. The basic problem with this boy for me is just one thing. He is trying too many things also. That is also a problem for him. Probably it's the pressure around him, or it's the attitude that he has. This is the exact thing that yesterday Vaibhav Suryavanshi was also trying to do. నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూర్ a slogger, you just don't have to try a lot of things. అంటే ఎలా ఉండాలంటే, నీ ఎగ్జిక్యూషనల్ పవర్, నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే చాలా కన్విక్షన్ తోనే చేసేయి. దిస్ ఇస్ వాట్ మ్యాక్స్వెల్ డిడ్ ఇన్ 2024. వాడు ఒక షాట్ ఆడదాం అనుకున్నాడంటే క్లియర్ గా మైండ్ తోటి అది షాట్ ఆడేసేవాడు. దట్ ఈస్ వాట్ హెల్ప్డ్ హిమ్.
ఆఫ్టర్ దట్ అగైన్ హీ స్టార్టెడ్ దిస్ థింగ్ అనమాట. హీ ట్రైడ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. రివర్స్ స్వీప్లలో ఒక 3 వేరియేషన్ ట్రై చేసి, డోంట్ ట్రై అ లాట్ ఆఫ్ థింగ్స్ బాస్. నువ్వు ఒక్కసారి కన్విక్షన్ తోటి ఒక షాట్ ఆడదాము నన్ను. ఒకవేళ నీకు అది వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి ఒకటి పెట్టుకొని ఆ ప్లాన్ బి దగ్గర ఆగిపో అంతే. డోంట్ ట్రై అ లాట్ ఆఫ్ థింగ్స్. దిస్ విల్ Correct. నాట్ హెల్ప్ యూ. This Yeah. will not help you. And I feel like Ankit Verma needs that experience. Like experience, he's lacking experience, to be honest. Yeah. And now with this kind of performance in IPL, he will be getting all the different kind of experiences. He will be in the Ranji, he will be in the Shahid Mushtaq Ali, VHT and everything. But once he gets settled, I want to see one more thing from him. It is that able to chase things up. When in that pressure kind of, as of now, we haven't faced that kind of situation till now, where Ankit Verma has to chase. Okay, అంటే అట్లా కాదు, ఫస్ట్ సీజన్ లోనే అన్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. yeah, I just want to see. Okay, if he can handle that, and next వచ్చే 7 matches లో, Correct, if he can handle that, he is for sure shot a very much at least a 5 season player for us. Akhilesh, అంటే I just want to complete this point and go to a very fresh point. మనం ఇప్పుడున్న బౌలింగ్ ప్రాబ్లమ్స్ కి I think we have to be the defending team కాదు ఇంకా. We are no more a defending team. We have to be the chasing team. Yeah. And if our chases have to go right, and if we have to win the 7 matches, I think as much as Ishan Kishan or anybody is important, like what Harsha told you, Aniket Verma has to step up and he has to show that promise. And it is a very good opportunity for him to prove himself also. ఎందుకంటే బౌలింగ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి మోటివేట్ చేయాలంటే వీఆర్ ఆల్వేస్ షార్ట్ ఆఫ్ 20 runs, which is actually a starter demotivation pack for them. సో ఇఫ్ వీ గివ్ దెమ్ బౌలింగ్ ఫస్ట్, వాళ్ళు ఏ ఫ్రీ మైండ్ తోటి వేస్తారో దాని నుంచి ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు. See, honestly, bowling first actually worked out for us in the KKR match. Unfortunately, during the last overs, we kind of messed it up. But ఒకవేళకి ఇంకా మనం mess up చేయకపోయి ఉంటే we would have had 160 on 160 on the board, which would actually be a very good target for us to chase on that day. So నా పాయింట్ ఏంటంటే chasing from here will help us a lot. Chasing all the matches, chasing big matches, chasing in Chinnaswamy, chasing in somewhere else. ఎందుకంటే when you are chasing 110% నీ ఇది ఏదైతే పాలసీ ఉందో మనకి ఇట్లా తీసుకొచ్చి యార్కర్లు వేయడము, ఈ స్లోవర్ కట్టర్లు వేయడం అన్నదో 100% ఫెయిల్ అవుద్ది. And you'll start giving us opportunities. So I want our batting unit to start preparing themselves to start chasing. Chasing can be a big thing, and we have chased on to 240 runs against a very good bowling lineup that actually defended very good. Ee roju konచెం fail అయింది కానీ Punjab is also a very brilliant lineup. So I see ourselves to become that chasing unit, which will help us for the next 7 matches. యాక్చువల్లీ ఎస్, బౌలర్స్ తో కంపేర్ చేస్తే బ్యాటర్స్ మీద కొంచెం తక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ బౌలర్స్ బ్యాటర్స్ ఇద్దరు అండ్ ఎస్పెషల్లీ ఇంకా ఫీల్డింగ్ యూనిట్ విచ్ కంటైన్స్ బౌలర్స్ అండ్ బౌలర్స్, వీళ్ళందరూ అవ్వాలంటే మెయిన్ ఒక్కడి చేతులు ఉంది. విల్ టాక్ అబౌట్ ప్యాట్ కమిన్స్ ఎస్పెషల్లీ. అభినవ్ బ్రో చెప్పండి. నీకు మనకి చాలా ఇష్టమైన పాయింట్లలో ఒక పాయింట్, మహాభారతంలో కృష్ణుడు ఒకసారి అర్జునుడిని దుర్యోధనుడిని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి అడిగినప్పుడు, ఇంకా డ్రామాలోకి కాకుండా ఇద్దరిని కూర్చోబెట్టి పిలిచినప్పుడు అడుగుతాడు వాళ్ళిద్దరిని, నేను ఒక వైపు ఉన్నాను, నా 1,00,000 మంది సైన్యం, కృష్ణ సైన్యం ఒక వైపు ఉంది, మీకు ఎవరు కావాలి బాసు అని అడుగుతాడు. అర్జునుడు స్ట్రైట్, నాకు అసలు 1,00,000 మంది సైన్యం వద్దు, పరమాత్మ వచ్చి నన్ను నడిపిస్తే చాలు అని చెప్పి కృష్ణుడిని అడుగుతాడు. కృష్ణుడు గద పట్టకుండా, ఆయుధం పట్టకుండా, ఏది పట్టకుండా నుంచోబెట్టి తన విజన్ తోటి నడిపించి అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధం గెలిపిస్తాడు. దట్ ఈస్ హౌ మచ్ అ లీడర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఈ సిచ్యువేషన్ నుంచి మనకు కావాల్సిన సిచ్యువేషన్కి వెళ్ళాలి అని అంటే ఒక్కడి వల్లనే సాధ్యం. సింపుల్ జస్ట్ 1 person. ఆ ఒక్కడు అనుకుంటే రేపు మనం కప్పు చేతిలో పట్టుకుంటామా, ఇంటికి చిడతలు కొట్టుకుంటూ వెళ్ళిపోతామా, లేకపోతే అరే బాగా ట్రై చేసామరా అనే సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్తామా అనేది నా వరకు ఒక్కడి చేతిలోనే ఉంది. వాడు ఒక్కడు తీసుకునే పాలసీ చేతిలోనే ఉంది. అది ప్యాట్ కమిన్స్. వెరీ సింపుల్. Exactly. I have one more thing to talk on. The thing is balance. The team balance as of now, మనకి ఎగ్జాక్ట్ చెప్పాలంటే మన బ్యాటింగ్ డెప్త్ అంత లేదు, మన బౌలింగ్ డెప్త్ అంత లేదు.
there's some kind of missing things. If you actually observe, మన సిక్స్త్ బౌలర్ వచ్చేసేసి అభిషేక్ శర్మ అవుతున్నాడు. So apart from that, if if Nitish can ball, let him ball. Abhishek can ball, let him ball. And how many hours, if Travis Head can ball, let him ball. So that no bowling changes అనేది you can get all those things done. అంటే you might when you rotate in such a manner, you might get a wicket out of the blue. Those are very high chances in getting such things. But you might think that okay, these aren't we haven't expected much. We cannot give the pressure on them and all these things. But we want in such scenarios, and in place of one of the bowler, we need to get some batsmen in to increase the depth. I feel we need to have that. హర్ష ప్రాబ్లం ఏంటి అని అంటే మన దగ్గర సిక్స్త్ బౌలర్ రావడానికి రిసోర్సెస్ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల మనం సిక్స్త్ బౌలర్ తెచ్చుకోవచ్చు, ఎయిత్ బ్యాట్స్మెన్ తెచ్చుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఆ సిక్స్త్ బౌలర్ని ఒక్కొక్కసారి నమ్ముతున్నాడు నమ్మట్లేడు. ఇంకో ఎక్స్ట్రా బౌలర్ తెచ్చినప్పుడు వాడిని తీసుకొచ్చి వాడిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఫర్ మీ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ తీయగలిగేది ప్యాట్ కమిన్సే, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్, ఎవ్రీ అదర్ టీమ్ కామన్ సెన్స్ తోటి 8 బ్యాట్స్మెన్స్ తో వెళ్తుంది. వై ఆర్ వి గోయింగ్ విత్ ద 7 బ్యాట్స్మెన్స్ పాలసీ? వాడు ఏదో నమ్ముకొని ఏదో చేస్తున్నాడు, లాస్ట్ మూమెంట్ ఏదో గిమిక్ చేస్తున్నాడు. సో ఐ వాంట్ హిమ్ టు బి వెరీ క్లియర్, ఐ వాంట్ హిమ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. ప్యాట్ కమిన్స్ ఒక్కడు కాన్ఫిడెంట్ ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నువ్వు కావాలంటే ఇప్పుడు నీకు సిక్స్త్ బౌలర్ కావాలి, నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ లో ఒకవేళ బౌలింగ్ ఫస్ట్ ఉన్నావు అనుకో, నాట్ కట్ ఐ వాంట్ టు గో ఇన్ దిస్ మేనర్ హౌ ముంబై వెంట్. అంటే ఇప్పుడు వాళ్ళు 5 బౌలర్లనే తెచ్చుకుంటున్నారు, 5 బౌలర్లనే తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పోయిర్రు, ఎవరైనా లేరు అని అనుకున్నారు అనుకో, విల్ జాక్సన్ కానీ లేకపోతే విల్ జాక్సన్ వేయించేసేసారు లాస్ట్ మ్యాచ్. సో in that manner, okay, let's try out in that manner, but let's have a fixed batting side and let's try out in our bowling side itself. Ante oka instead of fumbling on either a batsman, we need to get an impact player as a batsman or a bowler. Alanti vaat annitlo kaakunte oka fixed batting lineup oka fixed pettukondi, bowling lineup kavalante you deduce from there anesesi అర్థమైంది. సో ప్రాబ్లం ఏంటంటే టాప్ 7 లో ఎవరు బౌలింగ్ వేయకపోతే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్ ఫర్ ముంబై ఇండియన్స్. టాప్ 7 లో దే హ్యావ్ హార్దిక్ పాండ్యా అండ్ విల్ జాక్స్, బోత్ కెన్ బౌల్, సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. మన టాప్ 7 లో ఎవరు బౌలింగ్ వేయట్లేదు. ఇట్స్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ టీమ్ ఇండియా 2 years ago. No one from the top 6 or top 7 was bowling for Team India. And we have good bowlers. Ante Abhishek Sharma, if you make him bowl to right hand batsman, that's what I spoke yesterday too, right? So like in bowling segment, Abhishek Sharma, the usage of Abhishek Sharma, the unknown commodity of Nitish Kumar Reddy, why he is not bowling, we don't know. And I don't think anyone asked this question. That is also a good bowler. Yeah, I don't know why people in the second match LSG, I was very this thing. They gave up the match ante last match Mumbai toni baane chesaru gaani in the second match they gave up the match and they gave it directly to Ishan Kishan. At least try out different people from there. At least you might ante vaadese 3-4 ball kanna okay, this bowler is looking promising, next match మనం వాడుకోవచ్చనే take that information out. So I need someone to bowl from the top 7, top 5. సో ఇది ఏదవ్వాలన్నా ఒక ప్రాపర్ బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. సో అదనమాట ఈ వీడియోలో వి క్లియర్లీ అనలైజ్డ్ వాట్ అవర్ బ్యాటింగ్ వీక్నెస్ ఇస్. మోస్ట్లీ స్ట్రెంగ్స్ కంటే వీక్నెస్ లో ఎక్కువ కనిపిస్తున్నాయి బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో. సో హోప్ఫుల్లీ ఈ ఫస్ట్ 7 లో జరిగిన మిస్టేక్స్ నెక్స్ట్ 7 లో డెఫినెట్లీ రెక్టిఫై చేసి 7 మ్యాచెస్ కాదు నెక్స్ట్ 9 మ్యాచెస్ అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. యు నో వాట్ ఐ మీన్. సో హోప్ఫుల్లీ మనం ఇంకా ఉన్నాం. 7 లో అట్లీస్ట్ 6 గెలవాలి అండ్ 5 గెలిచినా కూడా డిపెండ్ ఆన్ అదర్ టీమ్స్, కానీ 6 గెలిస్తే ఒక సేఫ్ స్పాట్ అనేది వస్తుంది. యా, ద బ్యాలెన్స్ అది మాట్లాడుకున్నాం కదా, మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం. నేను ఇంకా ఇట్లా ఫింగర్స్ ఇట్లా పట్టుకుని కూర్చుంటున్నా అప్పటి నుంచి. మనం 7 లో 10 అంటుంటే అందుకే ఆపుకుంటున్నా. ఓకే, ఇది మళ్ళీ చూపిస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో అని చెప్పి. 7 on 7 is only possible if one person puts in brain, అంటే తన ఇంటెంట్, తన మైండ్ సెట్, తన సర్వస్వం అంతా కూడా పెడితే పుల్ ఆఫ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముంబై ఇండియన్స్ మనము ఒకటే సిచ్యువేషన్ లో ఉండే పాయింట్స్ టేబుల్ కన్నా
బట్ సమ్వేర్ దే వర్ వే బెటర్ కాబట్టి దే ఆర్ ఏబుల్ టు బౌన్స్ బ్యాక్ రైట్లీ బికాస్ దేర్ ఇంటెంట్ వాజ్ నెవర్ ప్రాబ్లమాటిక్. ఫర్ అస్ our intent was the biggest problem more than the balance or anything. Our intent was the biggest problem. Now 7 మ్యాచెస్ గెలిచి ఇప్పుడు మనకి ఒకవేళ ఈ టోర్నమెంట్ ఆడాలని ఉంది ఇంకా అని అనుకుంటే ఇంటెంట్ పెట్టాలి. ఇంటెంట్ పెట్టకపోతే కాదు. లేకపోతే ఇప్పుడు అందరు దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ముంబై వెళ్తారు, తర్వాత వేరే ఎక్కడోకి వెళ్తారు, అందరు కూర్చొని కావ్యమరని టికెట్లు వేసి పంపిస్తారు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ ప్లే దిస్ టోర్నమెంట్ ఫ్రమ్ హియర్, ఇట్ ఇస్ యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ టు పుట్ ఇంటెంట్. అండ్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఇంటెంట్, వన్ పర్సన్స్ ఇంటెంట్ విల్ మోటివేట్ ద హోల్ టీమ్. అంతే నా వరకు. ఇంటెంట్ ఉంది అని అనుకో, పుల్ ఆఫ్ చేయడానికి ఎవడో ఒక మిరాకిల్ క్రియేట్ చేయగలుగుతారేమో, బికాస్ మిరాకిల్స్ హ్యావ్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్ విత్ SRH. వీ హ్యాడ్ జీరో బ్యాలెన్స్ టీమ్స్ అన్నట్టు కాదు, కానీ వీ హ్యాడ్ అ వెరీ లో కీ టీమ్ దట్ వన్ 2016 IPL టీమ్. 2018 లో క్యాప్టెన్ కొత్తోడు, యూనిట్ అంతా కూడా చిందరబందరుగా ఉండే, ఏ ఆల్రౌండర్ వర్కౌట్ అవునప్పుడు కూడా మనము ఆల్మోస్ట్ Table topper. 20 points గెలిచాం మనం. సో ఒక్క లీడర్ కరెక్ట్ గా ఆలోచించుకొని నా రిసోర్సెస్ నేను కరెక్ట్ వాడుకుంటాను అన్నాడంటే, ఐ థింక్ వీ స్టిల్ హ్యావ్ అ రూట్. ఇఫ్ Exactly. జీరో So- ఇంట్రెస్ట్ లేదు, SRH హిస్టరీ So- ఉంది అబ్బాయి. లీడర్ Yes. ఆలోచించి తలుచుకున్నాడు అని అంటే టీం నెట్ అయినా తీసుకోగలుగుతాడు. SRH బ్లడ్ అండ్ హిస్టరీలో ఉంది అది. Yes, exactly. లీడర్. సో ఏది ఏం జరగాలన్నా ఓవరాల్ ఒక్క పర్సన్ చేతిలో ఉంది. ఐ ఆల్సో బిలీవ్ దట్ ప్యాట్ కమిన్స్ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ పుల్ దిస్ ఆఫ్. సో మనం ఏం లేదు, హోప్స్ పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేము. అండ్ ఏది ఒకవేళ అవ్వకపోయినా కానీ నెక్స్ట్ సీజన్ ఇదే లెవెల్ ఎక్సైట్మెంట్ తోటి, ఇదే లెవెల్ ఉత్సాహంతో మళ్ళీ సపోర్ట్ చేస్తాం. మాకు పోయేది ఏమీ లేదు. మీరు ఇంకో 2 సీజన్లు ఫెయిల్ అయినా 3వ సీజన్ మళ్ళీ సపోర్ట్ చేస్తాం. అలాంటి ఫ్యాన్ బేస్ మనది, అలాంటి ప్రేమ మనది. సో అదనమాట. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ సెషన్ గైస్. లైక్ బ్యాటింగ్ లో ఈ లెవెల్ అనాలిసిస్ అండ్ నాకు స్ట్రైక్ రేట్ ప్లస్ యావరేజ్ అయితే మస్తు నచ్చింది. డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తా. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సీ యూ 7 మ్యాచెస్ లో 6 గెలవాలి. గెలిచినాక మాట్లాడుకుందాం. చలో బాయ్.